రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆలోచనకర్త, ఆరాధ్యనీయుడా, బలవంతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడయుండి మమ్మల్ని నడిపించి మాకు సహాయము దయచేశారు నాయన. అవునయ్యా, నీవు లేకుంటే మేము తండ్రి ఈరోజు ఈ రాత్రిన సజీవంగా ఉండేవారం కాదు ప్రభువా. మా ప్రయాణాలను దీవించారు తండ్రి, క్షేమాన్ని దయచేశారు. మా పనులను దీవించారయ్యా, సమృద్ధిని దయచేశారు నాయన. ఏదైతే అవసరం ఉందో వాటన్నిటినీ కూడా మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చినందుకు కృతజ్ఞతలు. ఈ రోజున తండ్రి, ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియపరుస్తున్నట్లు, అవునయ్యా, రేపటి దినాన్ని గురించి అతిశయపడే వారిగా ఎవ్వరూ ఉండొద్దు నాయన. అయ్యా, రేపు అనేది ఎవ్వరికీ తెలియదు, రేపేం జరుగుతుందో ఎవ్వరికి అవగాహన కూడా లేదు నాయన. ప్రభువా, రేపటిని కూడా, ఈ సమయాన్ని కూడా మీ చేతికి అప్పగించి మేము జీవించే కృప దయచేయండి. మా సొంత జ్ఞానం, తెలివితేటలు వాడి, మాకున్న ధనాన్ని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, రేపు జరగబోతున్నటువంటి కార్యాలను బట్టి అయా ఎన్నో ప్రణాళికలు అయా మేము కలిగి ఉన్నప్పటికీ మీ చిత్తమైతేనే వాటన్నిటిలో ముందుకెళ్ళగలుగుతాం నాయన. ఆ విషయాన్ని గ్రహించి మీపైన ఆధారపడి అయా మేము జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయా విశ్వాసంతో, నమ్మకంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ సహాయమును దయచేయండి నాయన. అయా, వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా అయా వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభువా. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి వ్యాధి, రోగము, బలహీనత, ఎటువంటి అయా ఆర్గాన్ ఇష్యూస్తో వారు బాధపడుతున్నప్పటికీ యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. నాయనా, ఎటువంటి అంధకార దురాత్మ క్రియల చేత వారు ఈ రాత్రిన పీడించబడుతున్నప్పటికీ నజరేయుడైన యేసు నామంలో వాటిని లయపరచండి, వాటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి నాయన. భయంకరమైన వ్యాధులు ఇక తగ్గవు, నీ జీవితం ఇంతే అన్నటువంటి వ్యాధుల నుంచి కూడా అయా మీరు విడిపించగలరు. అయా కార్యాన్ని వారి జీవితంలో ఈ రాత్రిన జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. నమ్మారు, మోసపోయారు, అయా ఉద్యోగం కోల్పోయారు, బిజినెస్ లో లాస్ వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు, అయా షేర్స్ లో లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కృప చూపించి వారి ధనం వారికి తిరిగి రావడానికి, ఆర్థికంగా మరల వారు పుంజుకోవడానికి కృప దయచేయండి నాయన. కుటుంబాల్లో కలతలు, గొడవలు, విభేదాలయ్యా, ఒకరంటే ఒకరికి అసహ్యం, ప్రేమ లేని తనం అయ్యా కలిగి ఉంటున్నారు. అటువంటి హృదయాన్ని తొలగించండి. ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించుటకు సహాయము దయచేయండి ప్రభువా. యవన బిడ్డలకు లోబడే హృదయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రాముఖ్యంగా సఖ్యత అనుగ్రహించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు లేకుండా సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన, ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో కేసుల నుంచి విడిపించండి, సమాధానపరచండి, న్యాయాన్ని వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఆయా దేశాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. ఎవ్వరి వలన వారికి ఏ సమస్య రాకుండా వారు చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించమని, ఆయన వారికి, వారి కుటుంబానికి తోడై ఉండమని. అయా విదేశాలు వెళ్తున్నారు, వారి ప్రయాణాలను, వారి వీసాలను, వారి ఇంటర్వ్యూస్ను, వారి యొక్క ఇమిగ్రేషన్స్ విషయంలోనూ మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే
నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ కూడా క్షేమాన్ని, రక్షణను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి, యవ్వనులను దీవించండి, వృద్ధులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి తండ్రి. గర్భఫలం లేని వారిని దర్శించి బిడ్డలకు గర్భఫలము అనే బహుమానాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా లోన్స్ కొరకు, గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉన్నారయ్యా, బ్రతిమాలుతున్నారు. వారందరికీ కూడా వాటిని మీ చిత్తంలో అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి మారు మనసు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. క్షేమాన్ని దయచేయండి నాయన. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతూ ఉండంగా సుఖవంతమైన కంటి నిండా నిద్ర ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా, భయాలు కలవరములు లేకుండా సహాయము దయచేయమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి రాత్రి అంతను కూడా అయా మా అందరికీ రక్షణ దయచేయమని, అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ సంఖ్యల్లో ప్రతి ఒక్క బిడ్డను నిలవబెట్టుకుని మీ నామాన్ని స్తుతించగలిగి ఆరాధించగలిగే కృప దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.